ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. శ్రీమద్ భాగవతం ఈరోజు మనము 4వ స్కందంలో ఒక కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. అది 12వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పేరు వచ్చేసి ధ్రువ మహారాజు భగవద్ధామానికి వెళ్ళిపోవడం. భగవద్ధామానికి చేరుకుంటారు ధ్రువ మహారాజు. ఎలా జరుగుతుంది మొత్తం అనేది మనము మొదటి శ్లోకం నుంచి చూద్దామంట. ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు ఆ యుద్ధం ముగిసిన తర్వాత ధ్రువ మహారాజు కుబేరుడిని ప్రసన్నం చేశాడు. కుబేరుడి ద్వారా ఆయనకు వరాలు దక్కుతాయి. దాని తర్వాత ఆయన ఎలా పరిపాలించాడు అనే విషయాలు మనం చర్చించుకుందాం. దాని తర్వాత ఎలా ధ్రువ మహారాజు ఇంకా తన రాజ్యాన్ని త్యాగం చేసి తన మళ్ళీ భగవద్ధామానికి ఎలా వెళ్ళిపోతాడు అనేవి నెక్స్ట్ అంశాలు రేపు ఇంకా వచ్చే క్లాసెస్లో చూద్దామంట. మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మొదటి శ్లోకం. మైత్రేయ ఉవాచ ధ్రువం నివృత్తం ప్రతిభూత్య వైశసాద్ అపేతమన్యుం భగవాన్ ధనేశ్వరః తత్రాగతశ్చ రణయక్షకిన్నరైః సంస్తూయమానోన్యవదత్ కృతాంజలిం. మైత్రేయుని ఏం చెప్తున్నారంటే, ఓ విదురా, ధ్రువ మహారాజు యొక్క క్రోధం తగ్గిన తర్వాత ఇంకా ఆయన యక్షుల్ని చంపడం మానేసుకున్నాడు. దాని తర్వాత అప్పుడు కుబేరుడు ఆయన ఈ విషయాన్ని తెలుసుకొని ధ్రువుని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ విధంగా అప్పుడు యక్షులు, కిన్నరులు, చారణులు వీళ్ళందరూ కూడా కుబేరుడిని వర్షిప్ చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. అప్పుడు ధ్రువ మహారాజు 2 చేతులు జోడించుకొని ఈ విధంగా ఇప్పుడు కుబేరుడితో నివేదన చేసుకుంటారు. ధ్రువుడు ఇప్పుడు ఆయన ముందు చేతులు నమస్కరించి నించున్నాడు. ఇప్పుడు కుబేరుడు ధ్రువుడితో ఇలా వాక్యాలు అంటున్నాడు అన్నమాట. ధనద ఉవాచ భో భో క్షత్రియ దాయాద పరితుష్టోస్మి తేనఘ యత్వం పితామహాదేశాత్ వైరం దుష్టయజం అత్యజః. కుబేరుడు ఏమంటున్నారంటే,
ఓ క్షత్రియ యొక్క పుత్రుడివి, ఇంకా అనగా అంటే నువ్వేం పాపం చేయలేదు. సో నాకు ఎంతో ఆనందంగా ఉంది మీ యొక్క తాతగారి యొక్క మాటలు విని నువ్వు వెంటనే నీ శత్రుత్వాన్ని వదులుకొని యక్షుల్ని చంపడం మానేశావు. ఇది చాలా కష్టం చేయడం, అందుకే నేను నీ పట్ల ఎంతో ప్రసన్నుడిని అనేసి కుబేరుడు చెప్తున్నాడు. సో దీని గురించి కూడా కొంచెం నెక్స్ట్ తాత్పర్యంలో వస్తుంది. సో నెక్స్ట్లో కొంచెం చూసుకొని చర్చించుకుందాం. న భవాన్ న విధిద్యక్షాన్ న యక్ష్యా భ్రాతరం తవ కాల ఏవ హి భూతానాం ప్రభుర్ అప్యాయ భావయో. యాక్చువల్లీ అంటే అసలైతే నువ్వు ఈ యక్షుల్ని చంపలేదు, వాళ్ళు నీ యొక్క తమ్ముడిని చంపలేదు. ఇదంతా కారణం ఏంటంటే ఇలా సృష్టిలో జన్మ మృత్యు అన్నీ కూడా ఆ కాలానుసారంగా భగవంతుడి నిర్దేశనంలో అన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఇక్కడ ఒకవేళ ధ్రువుడు అనుకోవచ్చు, ఇలా ఫీల్ అవ్వచ్చు కూడా. సో ఇక్కడ ముందే క్లియర్గా చేసేస్తున్నారు అన్నమాట. నీది పాపమేం లేదు ఇందులో, అసలు వాళ్ళు మీ తమ్ముడిని చంపలేదు, నువ్వు కూడా వాళ్ళని చంపడం అనేది అంతా కూడా కాలానుగుణంగా కాలమానం ప్రకారం జరుగుతుంది, జరగాల్సిందే జరిగింది, అంత భగవంతుడి యొక్క అధ్యక్షతలో జరుగుతుంది. సో నీకేం ఇందులో నువ్వు పాపం ఏమీ చేయలేదు, నీకేం పాపం ఏం తగలలేదు. సో ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు అండి. ఇవన్నీ ప్రకృతి నియమాల అనుసారంగా ఎప్పుడు చావాలో వాళ్ళు అప్పుడు చనిపోతారు. సో ఇక్కడ అందుకనే నువ్వేమి కారకుడి కాదు అనేసి ఇక్కడ ధ్రువుడికి ఆ విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే, ధ్రువుడికి స్వయంభూమని చెప్తారు. ఒకటి, నువ్వు యుద్ధాన్ని విరమించుకో, వెంటనే ఆపేసి. అంతేకాకుండా కుబేరుడు నీ యొక్క కార్యం పట్ల తప్పకుండా ఆయన అసంతృప్తి చెంది ఉంటాడు. సో ఆయన యొక్క క్రోధం వల్ల మన వంశానికి కీడు జరగవచ్చు, అది మంచిది కాదు. సో అందుకనే కొంచెం ఇప్పుడు ధ్రువ మహారాజ్కి లోపలున్న ఫీలింగ్ ఇప్పుడు లేదన్నమాట. సో ఇప్పుడు అందుకనే ధ్రువ మహారాజు ఇలా ఏం అనుకోకూడదు, ఆయన పాపం చేశాడని ఏం అనుకోకూడదు అనేసి ఇక్కడ కుబేరుడే ముందే చెప్పేస్తున్నాడు. సో నీ తప్పు పాపం ఏం లేదు అనేసి. అహం త్వం ఇత్యపార్థధీర్ అజ్ఞానాత్ పురుషస్య హి స్వప్ని వా భాత్యత ధ్యానాత్ యయా బంధ విపర్యయో. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా నేను, నువ్వు, ఐ అండ్ యూ అనేది భౌతిక స్తరం, భౌతిక దృష్టికోణంతో చూడడం జీవితాలని, శరీరాలని, ఇవన్నీ కూడా అజ్ఞానం యొక్క ఫలం. ఇలా అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఇలా చూస్తారు. సో ఇప్పుడు కొంచెం సిద్ధాంతం చెప్తారనమాట. అంటే ఈయనకు కూడా కొన్ని ఉపదేశాలు ఇస్తారు కుబేరుడు. సో ఈ యొక్క శారీరక భౌతిక చేతనే జన్మ మృత్యుకి కారణం. దానివల్లనే మనం ఇంకా భౌతిక చేతంతో ఉండడం కారణంగానే ఇంకా ఈ జన్మం తర్వాత మృత్యు తర్వాత మళ్ళీ ఇంకో జన్మెత్తి ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతున్నాం. సో అందుకనే ఇక్కడ మనకి ఈ విషయం చెప్తున్నారనమాట. సో భగవంతుడు ఇక్కడ ఏంటంటే ఆయన అబ్సల్యూట్, పరం సత్యం. సో ఆయన ఆధ్యాత్మికం. సో ఆయన చేసుకునే సేవలు కూడా ఆధ్యాత్మిక స్థలంలో ఉంటాయి, భగవంతుడికి జరిగే సేవలు కూడా. ఎలా అంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఈవెన్ దో హ్యాండ్ ఈజ్ వర్కింగ్ ఆన్ వన్ వే అండ్ లెగ్ ఈజ్ ఆన్ వర్కింగ్ సిన్స్ ద పర్పస్. ఓకే, సో ఒక శరీరంలో చెయ్యి ఒక పని చేస్తుంది, కాలు ఒక పని చేస్తుంది, కానీ ఇద్దరు కూడా ఈ శరీరానికే సేవ చేస్తున్నారు, కాలు చెయ్యి కూడా. ఆ విధంగా చూసుకుంటే కాలుకి చెయ్యికి పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరూ సేవ చేసుకుంటున్నారు ఒక విధంగా. సో వారిద్దరి ఒక్కటే కర్తవ్యం ఏంటంటే శరీరానికి సేవ చేసుకోవడం, అలా అన్నమాట. సో అలాగే ఇక్కడ అందరూ కూడా భగవంతుడి యొక్క అంశాలే, భగవంతుడికి సేవ చేసుకుంటున్నారు, భగవంతుడు నుంచే సంతానం భగవంతుడి నుంచి ఉత్పన్నమయ్యారు, భగవంతుడితో సంబంధం ఉంది. ఇలాంటి దృష్టికోణంతో ఆధ్యాత్మిక చేతనతో చూడాలన్నమాట. ఎప్పుడైతే ఒక జీవాత్మ ఇలా
నేను స్వతంత్రుణ్ణి, నాకు భగవంతుడికి ఏం సంబంధం లేదు అని కనుక ఎప్పుడైతే ఆలోచిస్తుందో అప్పుడు ఆ యొక్క జీవి యొక్క భౌతిక బద్ధ అవస్థ మొదలవుతుంది. భౌతిక ప్రపంచంలో బద్ధ అవస్థలో స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ ఆలోచన విధానం, నేను స్వతంత్రుణ్ణి, భగవంతుడికి నాకు సంబంధం లేదు అని. సో అందుకనే ఇటువంటిదంతా సరైన చేతన కాదనమాట, నేను స్వతంత్రుణ్ణి అనుకోవడం. మనం అందరం కూడా భగవంతుడి మీద ఆధారపడే బతుకుతున్నాం. సో ఆ విషయాన్ని మనం గుర్తించాలన్నమాట. అప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి మనకి స్వాతంత్రం మనం పొందొచ్చు. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. తద్గచ్చ ధ్రువభద్రం తే భగవంతం అధోక్షజం సర్వభూతాత్మభావేన సర్వభూతాత్మ విగ్రహం. ఓ ధ్రువ, నువ్వు ముందుకురా, నీకు నేను అంటే ఇప్పుడు ఆశీర్వాచనం ఇస్తున్నాను, నీకెప్పుడు మంచి జరుగుగాక, ఎప్పుడు భగవంతుడు నీ పైన కృప చూపించుగాక. ఏ భగవంతుడైతే ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటారో ఆ విధంగా మనము ఆ హృదయంలో పరమాత్మను చూసి అర్థం చేసుకోవాలి. అందులో ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ఉండాలని. అందుకనే ఆ విధంగా మనం భగవంతుడికి సేవ చేసుకోవాలి. భగవంతుడి అందరికీ ఆశ్రయం, అన్ని జీవాత్మలకు అని ఇక్కడ మనకి కుబేరుడు చెప్తున్నాడు అన్నమాట ధ్రువుడికి. భజస్వ భజనీయాంఘ్రిం అభవాయ భవచ్చిదం యుక్తం విరహితం శక్త్య గుణమయ్యాత్మమాయయ. సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకని మీరు భక్తిలో, ఈ భక్తిలో ఇన్ డివోషనల్ సర్వీస్ ఆఫ్ లార్డ్ నువ్వు మొత్తం భక్తి చేసుకో భగవంతుడికి. ఇలా భక్తిలో నిమగ్నమై ఉంటే అప్పుడు ఈ యొక్క ఎవరైనా సరే ఇక్కడ భక్తిలో నిమగ్నమై ఉంటే మనం భగవద్ ధామానికి వెళ్ళిపోతాం, ఈ భౌతిక ప్రపంచాన్ని ముక్తి సాధిస్తాం మనం. సో యూ కెన్ డెలివర్ అస్, భగవంతుడు మనకి ముక్తి ప్రసాదిస్తారు ఈ భౌతిక ప్రపంచం నుంచి. సో కానీ భగవంతుడు ఈ యొక్క భౌతిక ప్రపంచానికి ఆయన అతీతం. కానీ ఇక్కడ మొత్తం కూడా అన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తుల ద్వారానే జరుగుతున్నాయి ఈ భౌతిక ప్రపంచంలో. సో మీరు అనుకోవచ్చు, ఏంటి ఇవి ఊరికే భాగవతంలో ఒకటే చెప్పిందే చెప్తూ ఉంటారు, లేకపోతే ఈ సిద్ధాంతాన్ని ఎందుకు ఇంత రిపీట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఇదే ప్రార్థన, ప్రతి ఒక్కరు ఇదే శిక్షణ ఇస్తూ ఉంటారంటే మరి అంత ఇచ్చినా కానీ మనకి ఇంకా అర్థం కావట్లేదు కదా. అందుకనే మనకి చాలా అవసరం అన్నమాట. భాగవతంకి తెలుసు, అందుకనే ఈ భాగవతంలో ఇలా ఏ విషయం అయితే ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవాలి, అది మళ్ళీ మళ్ళీ చెప్తారు. సో ఇది మనం అర్థం చేసుకొని మనము దీని ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవాలి, ఇది ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని. సో ఇక్కడ భజస్వ అని చెప్పారు కదా, భజస్వ భజనీయాంగరిం. తో ఏ పద్మాలకైతే మనము భజన చేసుకోగలుగుతాము అంటే ఆరాధించుకుంటాము. సో ఇది ఇక్కడ భజస్వ అంట. అలా నువ్వు భజన చేసుకో, ఎవరికైతే భజన చేయాలో వాళ్ళకి భజన చేయి. అంటే భగవంతుడికి పాదపద్మాలకు నువ్వు ఆరాధించుకో, భక్తి చేసుకో. సో ఇక్కడ 3 ఎప్పుడైనా ఈ భజస్వ అని వస్తే దాని అర్థం ఏంటంటే నువ్వు భగవంతుడికి సేవ చేసుకో అంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు, భక్తుడు ఉన్నాడు, ఇంకా సేవ ఉందంట. 3 ఉన్నాయన్నమాట, సర్వెంట్, సర్వీస్, ఇంకా సర్వుడు. సో సేవ చేసేవాడు, సేవను స్వీకరించేవారు, ఇంకా సేవ. ఈ 3 విషయాలు ఉంటాయి. భక్తి అంటే 3 విషయాలు ఉంటాయి. ప్రభుపాదుల వారు ఇంకో దగ్గర కూడా చెప్తారు ఈ విషయాన్ని. అది భక్తి అనమాట. ఒకవేళ మీరు ఈ సేవ లేదనుకోండి, భగవంతుడికి సేవ చేయట్లేదు అనుకోండి, అంటే ఇంకా మరి భక్తి లేనట్టే అలా. సో భక్తి అంటే డివోషనల్ సర్వీస్ అంటే 3 విషయాలు ఉంటాయి కంపల్సరీ, 3 విషయాలు ఉండాలి. వ్రీహీణి కామం నృపయన్మనోగతం మత్తస్త్వం ఔత్తానపదేభిశంకితః వరం వరార్హోం భుజనాభపాదయోర్ అనంతరం త్వాం వయమంగ శుశ్రుమా. ఓ ధ్రువ మహారాజా, ఉత్తానపాద యొక్క పుత్రుడివి,
మేము విన్నాము నువ్వు ఎల్లప్పుడూ భగవంతుడికి భక్తి చేసుకుంటూ శుద్ధ భక్తి చేసుకుంటావు, శుద్ధ భక్తుడు అని. ఏ భగవంతుడైతే ఆయన పద్మనాభుడిగా ఆయన ప్రసిద్ధి చెంది ఉన్నాడు ఆ భగవంతుడికి, అంటే విష్ణువుకి, కృష్ణుడు కానీ. అందుకనే ఇంత శుద్ధ భక్తుడు నువ్వు డైరెక్ట్ భగవంతుడికి ఎప్పుడు నిరంతరం భక్తి చేసుకుంటూ ఉంటావు విష్ణువుకి. కాబట్టి నువ్వు మా దగ్గర నుంచి వరాలు పొందడానికి అర్హుడివి. అందుకనే నువ్వు ఏమాత్రం మొహమాట పడకుండా నా నుంచి ఏ వరం కావాలో నువ్వు కోరుకో అనేసి ఇక్కడ కుబేరుడు ధ్రువుడికి చెప్తున్నారన్నమాట, నువ్వు వరం కోరుకోమని. సో ఇలా ఎవరైతే భక్తి చేసుకుంటారో, బిల్వమంగళ ఠాకూర్ ఈ విషయాన్ని చెప్తున్నారు, ఎవరైతే ఆయన గొప్ప ఆచార్యులు ఎవరైతే ఇలా భక్తి చేసుకుంటారో భగవంతుడికి, అలాంటి వారు భక్తి చేసుకుంటారు కదా. సో అలాంటి వారికి వేరే అన్ని ఏవైతే వరాలు ఉంటాయో అన్నిటికన్నా గొప్ప అయిన మోక్షం కూడా, మిగతా అన్నీ కూడా, ఇక్కడ మోక్షం కూడా ఒక డోర్ దగ్గర పని మనిషిలాగా వెయిట్ చేస్తూ ఉంటుంది, మేడ్ సర్వెంట్. సో ముక్తిదేవి కూడా డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుందంట మనకి ముక్తి ప్రసాదించడానికి, ఎవరైతే భగవంతుడికి భక్తి చేసుకుంటారు. అంటే భగవంతుడికి భక్తి చేసుకునే వాళ్ళు సపరేట్గా వేరే వాటి గురించి ప్రయాసం చేయాల్సిన అవసరం లేదు, ముక్తి కోసం కూడా ప్రయాసం చేయాల్సిన అవసరం లేదని దీని అర్థం అనమాట. ముక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎవరైతే భక్తి చేసుకుంటారో. సో మనం ముక్తిని ఆశించి చేయట్లేదు అనమాట భక్తి, భగవంతుడికి సేవ చేసుకుంటాం, అందులో మనం ఆనందం మనం పొందుతాము, భగవంతుడిని సంతృష్టిపరిచి అందుకే మనం భక్తి చేసుకుంటున్నాం. వేరే ఏం కారణం లేదు, మనం ఇంకా వేరే ఏ ఆశ లేదు, ఆశ ఉండకూడదు. సో మిగతా అన్నీ ఏ కాలో భగవంతుడు మనకి ఇచ్చేస్తారు, ముక్తి కూడా దొరికిపోతుంది. దాని గురించి కూడా మనం సపరేట్గా ఏ ప్రయాసం చేయాల్సిన అవసరం లేదు, అందుకే వేరే ఏమీ చేయాల్సిన అవసరం లేదు, శుద్ధ భక్తి చేసుకుంటే సరిపోతుంది. మైత్రేయ ఉవాచ స రాజరాజేన వరాయ చోదితో ధ్రువో మహాభాగవతో మహామతి హరౌ సవవ్రే చలితాం స్మృతిం యయా తరత్యయత్నేన ధురత్యయం తమః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మైత్రేముని, ఓ విదురా, ఈ విధంగా ఎప్పుడైతే యక్షరాజు కుబేరుడు ధ్రువుడికి అన్నాడో, నువ్వు వరం కోరుకో, నీకేం వరం కావాలో నేను ఇస్తాను అని. సో అప్పుడు ధ్రువుడు, ఆయన ఆల్రెడీ శుద్ధ భక్తుడు, చాలా బుద్ధిమంతుడు, గొప్ప రాజు. సో అతను ఏం కోరుకున్నాడంటే అతనికి అన్ఫ్లించింగ్ ఫేత్, అంటే ఫేత్ అంటే శ్రద్ధ, భగవంతుడి పైన శ్రద్ధ. ఇంకా అచలితాం అంటే ఎప్పుడు చలించని శ్రద్ధ. ఇంకా భగవంతుడి యొక్క స్మరణం, ఏమాత్రం చలించకుండా ఉండే శ్రద్ధ, ఇంకా భగవంతుడి స్మరణ. ఇది ధ్రువుడు కోరుకుంటున్నాడు అన్నమాట భగవంతుడి పైన. ఎందుకంటే ఇది ఒక్కటి ఉంటే చాలు, వ్యక్తి సాగరాన్ని కూడా దాటి వెళ్ళిపోవచ్చు, ఇంకేం అవసరం లేదు. జస్ట్ మనం భగవంతుని ఎల్లప్పుడూ స్మరించుకోగలిగితే, భగవంతుడి పైన సంపూర్ణ శ్రద్ధ ఉంటే, అది ఎప్పుడు విచలితం కాకుండా ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అందుకనే ధ్రువుడు ఇది మామూలుగా సాధించడం చాలా కష్టం వేరే వారికి. సో దీన్నే ధ్రువుడు కోరుకుంటున్నాడు కుబేరుడి నుంచి. సో అదే మళ్ళీ ఇక్కడ ఈ శ్లోకంలో కూడా బేసికల్ అదే చెప్తున్నారు, ఎవరైతే భగవంతుడికి భక్తి చేసుకుంటున్నారో, లేకపోతే నిరంతరం భగవంతుడి ధ్యానంలో ఉన్నారో, వారు చాలా ఈజీగా ముక్తిని పొందేయగలరు, వాళ్ళకి ముక్తి ఒక లెక్కే కాదు అనే విషయాన్ని ఇక్కడ బేసికలీ చెప్తున్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం. తస్య ప్రీతేన మనసా తాం ధత్వైడ్ విదస్తతః పశ్యతోంతర్ధదే సోపి స్వపురం ప్రత్యపద్యత. సో 9వ శ్లోకంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ కుబేరుడు ఎవరైతే ఇడవిడ యొక్క కుమారుడు, ఆయన ఎంతో ప్రసన్నుడు చెంది, ఇలా ధ్రువుడు ఈ విధంగా అడిగింది చూసి, ఆయన ఏం కోరుకుంటున్నాడో ధ్రువుడు ఆ విషయాన్ని విని, కోరికను విని
కుబేరుడు ఎంతో ప్రసన్నుడైపోయాడు. ఎంతో ఆనందంతో ధ్రువుడికి ఆ వరాన్ని ఇచ్చేశాడనమాట, ఏదైతే ధ్రువుడు కోరుకున్నాడో. దాని తర్వాత అక్కడి నుంచి ఆయన మాయమైపోయారు, అదృశ్యమైపోయారు కుబేరుడు. దాని తర్వాత ధ్రువుడు కూడా తిరిగి తన రాజ్యానికి, రాజధానికి తిరిగి వెళ్ళిపోయాడు అనమాట అక్కడి నుంచి. ఎవరైనా అడగవచ్చు, అదేంటి కుబేరుడు ఒక దేవత కదా, మరి ఇక్కడ ధ్రువుడు శుద్ధ భక్తుడు కదా, అలా దేవతని వరం కోరుకోవడం ఏంటి, ఈయనకు వరం ఇవ్వడం ఏంటి, శుద్ధభక్తుడికి ఏం అవసరం, లేకపోతే అలా దేవతల్ని ఆరాధించడం, లేకపోతే అలా దేవతల్ని వరం కోరుకోవడం అంటే ఇక్కడ బేసికల్లీ అదే చెప్తున్నారనమాట. ఒక వైష్ణవుడు ఎవరైతే ఉన్నారో, ప్రభుపాద వారు రాస్తున్నారు, నో అబ్జెక్షన్ టు టేకింగ్ ఎ బెనడిక్షన్ ఫ్రమ్ ఎ డెమిగాడ్. ఏ దేవత నుంచి వరాన్ని స్వీకరించడానికి వైష్ణవుడికి ఏ రకమైన అభ్యంతరం లేదు. ఒకవేళ అది కృష్ణ భావనామృతంలో మనం కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళడానికి, ప్రగతి సాధించడానికి ఒకవేళ అది అనుకూలంగా ఉంటే, అది హెల్ప్ అవుతే దాన్ని మనం స్వీకరిస్తాం. ప్రభుపాద వారు ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారు. ఉదాహరణ, గోపికలు వాళ్ళు కాత్యాయని వ్రతాన్ని చేసేవారు. కాత్యాయని మాతని, దేవిని పూజించుకునేవారు. ఎందుకు? కృష్ణుడు భర్తగా లభించాలని. సో ఆ విధంగా భక్తులకి పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు దేవీ దేవతలను ఆరాధించడం కోసం, వేరే భౌతిక అవసరాల కోసం కానీ, ముక్తి కోసం కానీ, వేరే దేనికోసమైనా కానీ. భక్తులు ఇలా దేవతల నుంచి అయినా సరే వాళ్ళు ఆరాధించుకునేది ఒకటే, కృష్ణ భక్తి, కృష్ణుడి ప్రేమనే కోరుకుంటారన్నమాట. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆశించేది అదే. సో అందుకనే వైష్ణవులు అందరినీ కూడా సమ్మానపూర్వకంగా అందరి దేవీ దేవతల పట్ల కూడా వ్యవహరిస్తారనమాట. అతాయజత యజ్ఞేశం క్రతుభిర్భూరి దక్షిణైః ద్రవ్యక్రియా దేవతానాం కర్మ ఫలప్రదం. సో అలా ధ్రువమహారాజు ఇప్పుడు తిరిగి రాజధానికి వచ్చేసాడు. ఆయన రాజధానికి వచ్చి ఇంటి దగ్గర ఉన్నాడు. సో అలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు రాజుగా ఆయన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఏ కార్యాలు చేయాలో, ఒక గృహస్థుడిగా, ఒక రాజుగా ఆ కర్తవ్యాలను చేస్తూ దాని ప్రకారంగా ఎన్నో రకరకాల యజ్ఞాలు చేయవలసి వస్తుంది గృహస్థులకి, రాజులకి. సో అవన్నీ కూడా చేశారు. తద్వారా భగవంతుడిని సంతృప్తిపరిచారు. ఎందుకంటే యజ్ఞాలు చేసేది ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని సంతృప్తిపరచడానికి. సో ఇలా ఏవైతే శాస్త్రాల్లో చెప్పారో అవన్నీ యజ్ఞాలు కూడా చేసి భగవంతుడిని ఈ విధంగా సంతృప్తిపరిచి ఆయన ఒక జీవితాన్ని జీవిస్తున్నారనమాట, జీవించారు. ఎందుకంటే ఇప్పుడు చాలా సంవత్సరాలు జీవిస్తారు కదా ఇంటి దగ్గర ఆల్రెడీ. సో మనకు తెలిసిందే, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర, భగవంతుడి కోసం యజ్ఞం చేస్తే మనం అన్ని కర్మ బంధనాల నుంచి ముక్తులం అవుతాం. భగవద్గీతలు కూడా చెప్తారు కృష్ణుడు. మరి ఇక్కడ అందుకనే మామూలుగా ఏంటంటే కృష్ణుడు కూడా ఎప్పుడైతే ఇక్కడ భూమి మీద ఉండేనో ఆ సమయంలో ఆయన కూడా రకరకాల యజ్ఞాలు అన్నీ చేశారు. మనకు అది 10వ స్కందంలో వస్తుంది, అప్పుడు చూడొచ్చు. ద్వారకలో ఉన్నప్పుడు కృష్ణుడు ఆయన 16,108 మంది రాణుల్ని వివాహం చేసుకొని ఉన్నప్పుడు ప్రతి ఒక్క రాణి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక రాజుగా, ఒక గృహస్థుడిగా ఏం కర్తవ్యాలు ఉంటే అవన్నీ నెరవేర్చేవారు అనమాట. అదే ఉద్దేశంతో భగవద్గీతలో ఇదే ఆయన ఉదాహరణనే చెప్పుకుంటూ అర్జునుడికి చెప్తాడు. అర్జునుడు నేను యుద్ధం చేయనన్నప్పుడు, లేదు ఇది నువ్వు కర్తవ్యం, క్షత్రియుడిగా నీ కర్తవ్యం, నువ్వు ఈ యుద్ధం చేసి ధర్మాన్ని రక్షించాలి, ఆ విధంగా ప్రజల్ని రక్షించాలి, తర్వాత పరిపాలించాలి. ఇదంతా కూడా నీ ధర్మం, క్షత్రియుడిగా నువ్వు ఇచ్చేయాలి. సో ఈ ధర్మపాలన నువ్వు చేయాలి. ఒకవేళ నువ్వు అనుకున్నావు అనుకో, నీకు ఎటువంటి ఆసక్తి లేదు, ఎటువంటి కామవాసన లేదు, నీకేమీ భౌతిక లాభాలు ఆశించట్లేదు, నువ్వు ఏ ఫలాలు నీకు అవసరం లేదు, నీకు సంపూర్ణంగా వైరాగ్యం ఉత్పన్నమైంది నీలో, అయినా కానీ నువ్వు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు పొజిషన్ ఏంటంటే నువ్వు ఒక రాజు, క్షత్రియ రాజు ఒక పొజిషన్లో ఉన్నావు కాబట్టి నువ్వు సరైన ఉదాహరణ సమాజానికి ప్రస్తుతం చేయాలి. అంటే నువ్వు ఒకవేళ ఈ విధంగా ఒకవేళ నువ్వు అనుకున్నా నేను ఇంకా నాకేం ఆసక్తి లేదు రాజ్యం పట్ల, ఈ రాజ్యాన్ని భోగించడం పట్ల అనుకున్నా కానీ నువ్వు ఒక మంచి ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి ఒక రాజుగా, ఒక గృహస్థుడిగా మిగతా సామాన్య ప్రజలందరి కోసం నువ్వు యుద్ధం చేసి ఆ విధంగా పరిపాలించాలి, అవన్నీ పాటించాలి.
అప్పుడు సామాన్య ప్రజలు నిన్ను చూసి సరిగ్గా వాళ్ళు కూడా ధర్మాన్ని అనుసరిస్తారు, వాళ్ళ యొక్క వర్ణాశ్రమం ప్రకారం వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు అనుసరిస్తారు. సో అందుకే నేను కూడా ఇలా నాకే అవసరం లేకున్నా కానీ అన్నీ చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే సామాన్య ప్రజలు ఒకవేళ నేను చేయలేదనుకోండి, నేను పాటించకపోతే వాళ్ళు అసలు ఏం పాటించరు. సో అలాగే జనకుడు కూడా అందుకనే ఒక మంచి ఉదాహరణ ప్రస్తుతం చేయడానికే ఆయన కూడా ఎన్నో యజ్ఞాలు సాక్రిఫైసెస్ చేశారు, ఇంకా ఎన్నో కార్యాలు చేశారు అలా. సో అందుకనే ఇక్కడ మామూలుగా ఏంటంటే మనము ఈ సిద్ధాంతాన్ని చూస్తాము. ఒక్కొక్కసారి అనుకోవచ్చు శుద్ధ భక్తుడు కదా, ధ్రువుడికి తెలియదు, ఆయన జస్ట్ హరే కృష్ణ జపం చేసుకుంటే సరిపోతుంది కదా, ఇవన్నీ యజ్ఞాలు కార్యాలు అని చేయడం ఎందుకు అంటే, అదే వీళ్ళున్న పొజిషన్లో ఏంటంటే వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి సమాజంలో వారి కోసం. ఎందుకంటే సో తద్వారా సమాజంలో సామాన్య ప్రజలు ఏంటంటే అందరూ డైరెక్ట్గా శుద్ధభక్తి చేసుకోరు, అందరూ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించి మెల్లిగా వాళ్ళ యొక్క వర్ణాశ్రమం ప్రకారం మెల్లిమెల్లిగా వాళ్ళ యొక్క గుణ ఇంకా కర్మానుసారంగా పనిచేస్తూ భగవంతుడిని సంతృప్తిపరుస్తారనమాట. మెల్లిగా వాళ్ళు భక్తి మార్గంలో పయనిస్తారు ఆ విధంగా. సో అందుకనే అలాంటి వారు ఒకవేళ వాళ్ళ ధర్మాల్ని వర్ణాశ్రమ ధర్మం ప్రకారం పాటించకుండా భక్తి కూడా చేసుకోవట్లేదు, వర్ణాశ్రమం కూడా పాటించట్లేదు, సో వాళ్ళు ఏంటంటే ఇక పశువుల్లాగా జీవిస్తారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం సమాజం ఎలా ఉందో, అందుకనే మా ప్రభుపాల్ వారు చాలాసార్లు అనేవారు, ఇప్పుడు పశువుల్లాగా జీవిస్తున్నారు సమాజంలో, ఆధునిక సమాజంలో, కనీసం వాళ్ళు మనుషులన్నా కావాలి, అప్పుడు వాళ్ళు భక్తి చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సో వర్ణాశ్రమం అనేది ఒక అనుకూలమైన వ్యవస్థ, భగవంతుడు సృష్టించింది భక్తి చేసుకోవడానికి. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని ప్రభుపాల్ వారు కోరుకున్నది ఏంటంటే మన ఇస్కాన్ వాళ్ళు కూడా ఇలా సామాన్య ప్రజలు ఎవరైతే ఇంకా డైరెక్ట్గా శుద్ధభక్తి స్వీకరించడానికి యోగ్యత లేదో, వాళ్ళకి ఆసక్తి లేదో, అలాంటి వారికి కనీసం పశువుల జీవితం నుంచి కనీసం వాళ్ళు మెల్లిగా ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరిస్తే అప్పుడు దాని ద్వారా వాళ్ళు మెల్లిగా ఎంతో సునాయాసంగా భక్తి మార్గాన్ని కూడా అనుసరించే అవకాశం ఉంది. భక్తిని కూడా వాళ్ళు స్వీకరించవచ్చు, భక్తిని కూడా చేసుకోవచ్చు. తద్వారా మనకు అవసరం లేకున్నా కానీ మనము కూడా ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని స్థాపించి సమాజంలో ఉన్న వారికి ఒక ఉదాహరణ ప్రస్తుతం చేయాలి అని ప్రభుపాల్ ద్వారా ఆశించారు. తద్వారా సమాజం మొత్తాన్ని మనం ఉద్ధరించవచ్చు అని. సో అదే సేమ్ ఉద్దేశం అన్నమాట కృష్ణుడు. ఇప్పుడు అదే ఉద్దేశంతో అదే విషయాన్ని అర్థం చేసుకుని ధ్రువుడు కూడా ఇక్కడ ఆ విధంగానే ఒక రాజుగానే కర్తవ్య పాలన నెరవేరుస్తూ ఉంటాడు. అన్ని రకాల యజ్ఞాలు ఇంకేవో ఉంటాయి చాలా, అన్నీ కూడా పాటిస్తారనమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయాలు వచ్చే శ్లోకాల్లో కూడా ఈ విషయాల గురించి మనకు ఇంకొన్ని చెప్తారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని ప్రభుపాల్ వారు కూడా అవే తాత్పర్యంలో చెప్పారు. సో ఇంకా ఇక్కడ చెప్తున్నారు క్లియర్గా ఈ తాత్పర్యంలో కూడా, క్షత్రియులు వైశ్యులు ముఖ్యంగా వీరికి వీళ్ళకి శాస్త్రాలు చెప్పేదంటే వీళ్ళు ఎక్కువ దానాలు చేయాలి, వీళ్ళ దగ్గర ఎక్కువ ధనం వీళ్ళు సంపాదిస్తారు. సో అందుకనే వీరు ఎక్కువగా దానం చేయాలి. వారి యొక్క సంపద నుంచి 50%, 50% వాళ్ళు ఏదైతే పోగు చేసుకున్నారో ఆ పోగు చేసుకున్న డబ్బులో 50% వాళ్ళు దానం చేయాలి. సో భగవద్గీతలో ఇదే చెప్పారనమాట. సో అందుకే ఇటువంటి యజ్ఞ దాన తపస్య అనేవి మనము ఒకవేళ వైరాగ్యం తీసుకున్న సన్యాసం తీసుకున్నా కానీ ఒక వ్యక్తి ఇవన్నిటిని ఎప్పుడు వదలకూడదు. సో అందుకే ఈ వర్ణాశ్రమంలో కూడా అందరూ చేస్తారన్నమాట. మామూలుగా రెగ్యులర్ వర్ణాశ్రమంలో బ్రహ్మచారులు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవితంలో మొదటి నుంచి వాళ్ళు అన్ని రకాల యజ్ఞాలు చేస్తారు. మీరు వినే ఉంటారు చాలాసార్లు కూడా. కృష్ణుడు కూడా సందీపని ముని ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి అడవిలోకి వెళ్ళి కట్టెలు తీసుకొని వస్తారు, లేకపోతే అవి యజ్ఞంలో కావాల్సిన సామాగ్రి తీసుకొని వస్తారు. సో వాళ్ళు ఇదేంటంటే మామూలుగా యజ్ఞాలు చేయడం అనేది బ్రహ్మచారులు ఇంకా గురుకులంలో ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. సో మీరు కావాలంటే మాయపూర్లో వెళ్తే అక్కడ మీరు చూడొచ్చు, అక్కడ గురుకులం ఉంది. అక్కడ కూడా అందరూ చిన్నపిల్లల నుంచి గురుకులు జాయిన్ అయ్యారు, బ్రహ్మచర్యం పాటిస్తున్నారు, ఇంకా యజ్ఞాలు అవన్నీ నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు. సో ఈ విధంగా ధ్రువ మహారాజు ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా ఆయన ఎంత యజ్ఞాలు దాన ధర్మాలు ఇవన్నీ చేశారనమాట. అలా చేసి ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఆయన ఉన్న మొత్తం ఏదైతే ట్రెజరీ అంటే కిజోరీ అంటే ఆయన ఎంతైతే సంపద ఉందో అంతా కూడా దాన ధర్మాలు చేసుకుంటూ దానికోసం మనం ఉపయోగించేశాడంట. ఈ విధంగా ఒక రాజు ఏదైతే ధనాన్ని పన్ను రూపంలో వసూలు చేస్తాడో ఒక రాజు, అదంతా మళ్ళీ తిరిగి ప్రజలకే వారి సంక్షేమం కోసం ఉపయోగించాలి.
అంతేగాని తను భోగించుకోవడానికి ఉపయోగించకూడదు అనే విషయాన్ని బేసికల్లీ ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఇలా సరైన యజ్ఞాలు చేస్తే మనకు తెలిసిందే కదా, ఈ భగవద్గీతలో మొత్తం సైకిల్ ఇచ్చారు. సో అన్ని దేవదేవతలు అందరూ ప్రసన్నులు అవుతారు, వర్షాలు పడతాయి, తర్వాత పంటలు బాగా పడతాయి, దాని తర్వాత అందరికీ సమృద్ధి అంతా ఉంటుందన్నమాట. సో మొత్తం సమృద్ధి శాంతి అంతా నెలకొల్తుంది సమాజంలో. సో ఈ విధంగా ప్రజలందరికీ మేలు జరుగుతుంది ఈ యజ్ఞాల ద్వారా. అదేదో జస్ట్ ఒక కార్యం చేయాలంటే చేయాలి అని కాదు, దాని ద్వారా యాక్చువల్ ఏంటంటే ప్రజలకి అసలైన మేలు జరుగుతుంది, మానవ కళ్యాణం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఏ రోజైతే రాజులు ఈ విషయాన్ని మర్చిపోయారో, మనము పన్ను రూపంలో వసూలు చేస్తున్న డబ్బునంతా కూడా మళ్ళీ మనము ఈ యొక్క ప్రజల యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ సమృద్ధి కోసం మనము ఉపయోగించకుండా స్వయంగా భోగించడానికి వాళ్ళు మొదలుపెట్టారు. ఆ రోజు నుంచే ఈ యొక్క ఇప్పుడు రాజులు లేరు. ఎందుకు లేరు? ఫెయిల్ అయిపోయారు రాజులు, అవునా? ఇప్పుడు ప్రజాతంత్రం ఉంది కదా, ఏమంటాం, డెమోక్రసీ. సో ప్రజాస్వామ్యం అంటారు అనుకుంటా. సో వాటెవర్, ప్రజాతంత్రం, ప్రజాస్వామ్యం. సో ఇప్పుడు అందరూ ఏంటంటే మనుషులే అందరూ ఎన్నుకుంటారు మినిస్టర్ని కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ని కానీ, ఎవరినైనా కానీ బేసికల్లీ ప్రజలందరూ కలిసి ఎన్నుకుంటారు. కానీ ఇప్పుడు ముందులాగా ఉన్నట్టు ఒక రాజు శాసించేది మొత్తం రాజ్యాన్ని, మొత్తం దేశాన్ని, ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే ఈ కార్యం చేయడం కారణంగానే రాజులందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. అందరూ వాళ్ళ ఇంద్రియ తృప్తి గురించి ఆలోచించడం కారణంగా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. సో తర్వాత ఇది వచ్చింది, ప్రజాస్వామ్యం, ఇదంతా వచ్చి డెమోక్రసీ వచ్చింది. కానీ సమస్య ఏంటంటే ఇంద్రియ తృప్తిని అండ్ ఇంద్రియాలని భోగించాలనే ఆ విషయం మాత్రం అలాగే ఉండిపోయింది, దాన్ని వదులుకోలేదు. కాబట్టి సమస్య అక్కడి నుంచి సృష్టి చెందుతుంది. కనుక ఇప్పుడు ప్రజాతంత్రం, ప్రజాస్వామ్యం, డెమోక్రసీ ఉన్నా కానీ, డెమోక్రసీ తెలుగులో ఏముంటుందో మీరు అని టైప్ చేయొచ్చు, నాకు తెలిసింది నేను చెప్పాను. సో ఇప్పుడు కూడా ఏ మినిస్టర్ని ఎన్నుకున్నా కానీ ప్రతి మినిస్టరు ప్రభుపాల్ వారు రాస్తున్నారు ఇక్కడ, తాత్పర్యంలోనే ఇవన్నీ డీటెయిల్స్ మీరు చదువుకోవచ్చు కావాలంటే. సో ప్రతి మినిస్టర్ ప్రయత్నించేది ఏంటంటే ఎలా నా సీటు నేను దక్కించుకోవాలి, లేకపోతే ఎలా సీట్ నేను పట్టుకొని ఉండాలి, ఇక్కడే సీట్ మీద కూర్చొని ఎలా ఉండాలి, ఈ 5 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ 5 ఏళ్ళు ఇంకా అలా ఉండాలంటే ఏం చేయాలి, ప్రజల్ని ఇప్పుడు వెంటనే 5 ఏళ్ళలో ఎలా ఇంప్రెస్ చేసేసి, ఎలా ఆకట్టుకొని ఇంకా అలాగే నేను మళ్ళీ సీటు దక్కేలా ఏం చేయాలి, అంత మటుకు కార్యాలు చేసేసి దాని తర్వాత ఎంత భోగించడానికి వీలైతే అంత డబ్బులు నొక్కేయడం కానీ, భోగించడానికి కానీ ఇండియాల్ని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అందుకే మినిస్టర్లు పెద్ద పెద్ద శాలరీలు కూడా తీసుకుంటున్నారు. అంటే చాలా శాలరీలు ఉంటాయి మినిస్టర్లకి, ఎమ్మెల్యే, ఎంపీ, ఇవన్నీ మినిస్టర్లందరికీ. ప్రజాస్వామ్యమే అంటారు కదా. థ్యాంక్ యూ అండి. సో ఇది ప్రభుపాల్ వారు రాస్తున్నారనమాట. ఇప్పుడు ఏంటంటే ఇలా అందుకనే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు, వీళ్ళందరికీ సమయం లేదు, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించడానికే సమయం లేదు. ఎందుకంటే వాళ్ళ పదవిని వాళ్ళు భద్రపరచుకోవాలి, పదవిని వాళ్ళు దక్కించుకోవాలి, పదవిని కాపాడుకోవాలి, దాంట్లోనే వాళ్ళ సమయం అంతా వెళ్ళిపోతుంది. అపోజిషన్తో కొట్లాడడానికి, లేకపోతే ఇంకా మిగతా అన్ని చేయడానికి. సో ప్రజల గురించి వాళ్ళు ఆలోచించే సమయం లేదు వాళ్ళ దగ్గరికి. సో ఇదన్నమాట. సో ముందు కాలంలో ఇలా ఏవైతే పన్నులు వసూలు చేసేవారో వాటన్నిటిని కూడా యజ్ఞాల కోసం ఉపయోగించేవారు. తద్వారా ప్రజలందరికీ సమృద్ధి కలిగేది, దాని ద్వారా అందరికీ మేలు కలిగేది. అంటే ఆ యజ్ఞాల్లో ఓన్లీ వర్షాలు రావడమే కాదు, యజ్ఞాల్లో ఏంటంటే చాలా దానాలు చేస్తారు. రాజులు కానీ, ధనికులు ఎవరైతే యజ్ఞాలు చేస్తారో అప్పుడు అందరినీ పిలుస్తారు. అందరికీ ఎంతో అంటే ప్రసాద వితరణ ఉంటుంది యజ్ఞంలో. మళ్ళీ ఇంకా అందరికీ ఎన్నో దానాలు చేస్తారు, గోవులు దానం చేస్తారు, ధనం దానం చేస్తారు. సో ఆ విధంగా ధాన్యాలు దానం చేస్తారు, ఎన్నో దాన కార్యాలు ఉంటాయి. అందరూ వస్తారు యజ్ఞాల్లో, అందరికీ లాభం దక్కుతుంది అనమాట. ఫిజికల్గా కూడా అక్కడికక్కడ స్పాట్లో. దాని తర్వాత ఈ యజ్ఞాల ద్వారా దేవతలందరూ సంతృప్తి చెందుతారు, భగవంతుడు సంతృప్తి చెందుతారు. తర్వాత అన్ని వర్షాలు, వాతావరణం, పంటలు అన్నీ బాగుంటాయి అన్నమాట. అది పాయింట్. సో ఇందులో అందరికీ లాభమే కలుగుతుంది అన్నమాట. ఓన్లీ ఖర్చు అయ్యేది ఆ రాజుకు, ఆ ధనికుడికి మాత్రమే డబ్బులు ఖర్చు అయ్యేది. సో అందుకనే ఇక్కడ మనకి ప్రభుపాల్ ద్వారా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడైతే ముందు అలా చేసేవారు రాజులు, పన్నులు డబ్బు వసూలు చేసి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళు అలా గవర్నమెంటు ఇలా యజ్ఞం కోసం
ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరు. అవునా? ఇంకా ఈ కలియుగం కాబట్టి కలియుగంలో సంకీర్తన యజ్ఞం చేయాలి, యుగధర్మం. సో వేరే యుగాల్లో వేరే వేరే యజ్ఞాలు ఉన్నాయి, కానీ ఈ కలియుగంలో సంకీర్తన యజ్ఞం అంటే ఈ హరినామ సంకీర్తనం ప్రచారం కోసం ఎంత ట్యాక్స్ వసూలు చేస్తారో గవర్నమెంట్, అదంతా కూడా దానికోసమే ఉపయోగించాలి. ఇది అసలైన సంక్షేమం గవర్నమెంటు చేయగలిగేది ప్రజలకి. కానీ సమస్య ఏంటంటే ప్రజలకు కూడా ఈ విషయం తెలియదు, గవర్నమెంట్ నడిపించే వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదు అనమాట, ఇద్దరికీ తెలియదు. మరి ఏంటి సొల్యూషన్ అంటే అప్పుడు మనమే ప్రచారం చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి. ఇక్కడ ప్రభుపాలు అదే రాస్తున్నారు, ప్రతి ఒక్క గృహస్థుడు ఏం చేయాలి అంటే అందుకనే, ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసేది లేదు, గవర్నమెంట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏమో చేస్తారు అని. సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ప్రతి గృహస్థుడు. అందుకనే వాళ్ళు ఎవరైనా సరే, ధనికుడైనా పేదవాడైనా ఎవరైనా సరే, మీరు గృహస్థులైతే మీరు ఒక ఇంట్లో ఉంటున్నారు అంటే, ఒక ఇల్లులో ఉంటున్నారు అంటే చాలు, మీరేం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా సంకీర్తన యజ్ఞం చేయాలి. ఎందుకు అంటే దీనికి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు. అదే ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఇక్కడ. దీనికి మీకేం పెద్దగా మామూలు ముందు కాలంలో పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడానికి ఎన్నో డబ్బులు ఖర్చు అయ్యేవి, చాలా ధనం కావాలి. రాజుల యొక్క కిజోరీలే ఖాళీ అయిపోతున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. సామాన్య ప్రజలకు అది సంభవం కాదు, ప్రతి ఒక్కరు చేసేవారు కాదు యజ్ఞం. రాజులు అలాంటి చాలా ధనం ఉన్న వాళ్ళు, అలాంటి పరివారం నుంచి వాళ్ళే చేయగలిగేవారు దాన ధర్మాలు, ఇంక యజ్ఞాలు. సో కానీ ఈ యజ్ఞం అనేది ప్రతి ఒక్క వ్యక్తి చేయొచ్చు, ప్రతి ఒక్క గృహస్థుడు చేయొచ్చు. సో ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ కెన్ సిట్ డౌన్ టుగెదర్. ప్రభుపాల్ వారు చెప్తున్నారు చాలా సింపుల్, అందరూ పరివారంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూర్చొని జస్ట్ సో 3 చప్పట్లు కొట్టుకుంటూ కూడా, అంటే చేతులతో మీరు మనం హరే కృష్ణ కీర్తన చేయవచ్చు అనమాట, ఏం అవసరం లేదు. ప్రభుపాల్ వారు చాలా సింపుల్గా చెప్తున్నారు, కూర్చోండి, హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేయండి, జపం చేయండి. దాని తర్వాత మీరు ఎలాగైనా సరే ఇలా యజ్ఞం చేసి, దాని తర్వాత ఈ సంకీర్తన యజ్ఞం చేసి, దాని తర్వాత వీలైనంత మటుకు మీ శక్తి సామర్థ్యానుసారంగా ప్రసాదాన్ని పంచండి. పరివారం వాళ్ళకే కాదు, గృహస్థులకి చెప్పేది ఏంటంటే ఇంకా ఎవరైతే సామాన్య ప్రజలకు కూడా ఇంత సరిపోతుంది, ఇది చేస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరు ఇది చేశారనుకోండి, ఎంతమంది భక్తులు ఇస్కాన్లో ఉన్నారు గృహస్థులు, వాళ్ళు జస్ట్ వాళ్ళ ఇంట్లో ఒక ప్రోగ్రాం జస్ట్ కీర్తన చేసి జస్ట్ ప్రసాదం పంచారనుకోండి, ప్రతి ఒక్కరికి చేశారనుకోండి. ఇప్పుడు లక్షల మంది ఉన్నారు ఇస్కాన్లో భక్తులు, కానీ అందరూ చేయట్లేదు, అదే ప్రాబ్లం. సో అందరూ ఏంటంటే ఓన్లీ యూట్యూబ్లో క్లాస్ వింటారు, మ్యాక్సిమం టెంపుల్కి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వచ్చేస్తారు, ఇంకా వాళ్ళు 16 మాలలు చేసేసుకున్నారు, 4 నియమాలు పాటించేస్తారు, అంతే. ఇంకా అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి, వాళ్ళ ఇంట్లో కీర్తన చేయాలి. దాని తర్వాత నలుగురిని, పక్కనున్న వాళ్ళని, పొరుగు వాళ్ళని, మీ బంధువుల్ని, ఫ్రెండ్స్ని పిలిచి సాయంత్రం ఇలా చేయొచ్చు. మీరు అట్లీస్ట్ వారానికి ఒకసారైనా చేయొచ్చు, ప్రతిరోజు చేయడానికి మీకు కష్టమైతే స్టార్ట్ చేయొచ్చు అట్లీస్ట్. చాలామంది ఒకసారి ఎప్పుడో 6 నెలలకు ఒకసారి అలా చేస్తారన్నమాట ఇంట్లో కీర్తన ప్రోగ్రామ్. అలా కాకుండా ప్రతిరోజు చేయొచ్చు. ఇంకా ప్రతిరోజు ఇలా మీరు జస్ట్ కీర్తన చేసి ప్రసాదం పంచేయండి, అంతే. సో అంటే ఇంకా జస్ట్ ఇంకా వీలైతే మీరు భాగవతం కానీ, భగవద్గీత కానీ పారాయణం చేయొచ్చు. జస్ట్ మీరు ఒక శ్లోకం చదవండి, దాని అర్థం చదవండి, తాత్పర్యం చదవండి, అంతే. మీకు ఏం పెద్ద క్లాసు లెక్చర్ ఇవ్వడానికి రాకపోయినా, తెలియకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ప్రభుపాద్ వారు ఒక పుస్తకం తీసుకొని ఒక 2 పేజీలు చదివినా సరిపోతుంది, 10 నిమిషాలు చదివినా సరిపోతుంది. సో దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఎవరో ఒక వ్యక్తి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సో మా వల్ల ఏమవుతుంది అనుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. సో అందుకే ఇక్కడ ప్రభుపాల్ వారు అదే రాస్తున్నారనమాట. ఇది కనుక ప్రతి ఒక్కరు చేస్తే మొత్తం ప్రపంచంలో రూపురేఖలు మారిపోతాయి, కృష్ణ భావనామృతం బాగా వ్యాపిస్తుంది, చాలా ఈజీగా వ్యక్తులు భక్తులుగా మారిపోతారు. సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే దిస్ ప్రాసెస్ కెన్ బి యాక్సలరేటెడ్. ఇలా మనం అందరం చేసి, ఒకవేళ మనకి ఇంకా గవర్నమెంటు, సర్కారు, ప్రభుత్వం కూడా సహకరిస్తే, వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తే, అప్పుడు ఇంకా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది మన కృష్ణ భావనామృతం, హరినామ సంకీర్తనం, ఈ ఉద్యమం అని చెప్తున్నారనమాట. సో ఇలాంటి వారు ప్రభుత్వం లేకపోతే ఎవరైతే సమాజంలో అందరికన్నా ఎక్కువ డబ్బులు సంపాదించి అటువంటి అధికారులు కానీ ఉంటారు కదా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ, అలాంటి వారు కరోడ్పతి,
కోటీశ్వరులు అటువంటి వాళ్ళందరూ కూడా ఒకవేళ వాళ్ళ ధనాన్ని ఈ విధంగా వాళ్ళు సహాయం అంటే ఇలాంటి కార్యాలకి వాళ్ళు మద్దతు ఇస్తే అప్పుడు ఇంకా వేగంగా మనము మొత్తం ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు. ఏం రాశారు? సింప్లీ బై లిబరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రసాద్ అండ్ సంకీర్తన్. మీకు ఏం పెద్ద ఫిలాసఫీ రాకున్నా కానీ జస్ట్ లెక్చర్ ఇవ్వడం రాకున్నా పర్వాలేదు, జస్ట్ మీరు కీర్తన చేసి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయండి అంతే. మీరు బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి అంతే. మీకు లెక్చర్ ఇవ్వడం రాకపోతే బుక్ డిస్ట్రిబ్యూట్ చేయండి. వాళ్ళు చదువుకొని వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళు భక్తిలోకి వచ్చేస్తారు. సో ద హోల్ వరల్డ్ కెన్ బికమ్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్. ప్రభుపాల్ వారు చెప్తున్నారు ఇది మన మొత్తం ప్రపంచం అంతా కూడా శాంతి సమృద్ధితో నిండిపోతుంది అన్నారు. అందరూ అదే కదా వెతికేది, శాంతి కావాలి, సమృద్ధి కావాలి ప్రతి ఒక్కరికి. అవునా? దేనికోసం ప్రయాసిస్తున్నారు? సమృద్ధి, ఆర్థిక సమృద్ధి, ఆ సమృద్ధి, ఈ సమృద్ధి. ఇంకా ఎంత చేసినా మనశ్శాంతి లేదు, దానికోసం మందిరానికి వస్తారు మనశ్శాంతి కోసం. సో మనం ఈ సంకీర్తన యజ్ఞ చేస్తే మనకి మనశ్శాంతి ఇంకా సమృద్ధి అన్నీ కలుగుతాయి అన్నమాట. చాలా సింపుల్, చాలా ఈజీ. సో ధ్రువ మహారాజు ఒక మహాభక్తుడు. ఇదే ఇక్కడ పాయింట్ మళ్ళీ నేను ఆల్రెడీ చర్చించేసాను ముందే, ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు మళ్ళీ. సో ఆయనకి ఈ అన్ని రకరకాల యజ్ఞాలతో ఏం పనిలేదు. అయినా కానీ సాధారణ ప్రజలకి ఒక మంచి ఉదాహరణ వ్యక్తం చేయడానికి, ప్రస్తుతం చేయడానికి అన్ని రకాల యజ్ఞాలు, అన్ని రకాల దాన ధర్మాలు ఆయన చేశాడు. ఎన్ని రోజులు ఆయన ఒక గృహస్థుడిగా నివసించాడు రాజమహల్లో రాజుగా, ఆయన ఒక్క పైసా కూడా తన ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించలేదంట. చూసారా? అది ఇక్కడ ఆ విధంగా ధ్రువుడు జీవించాడనమాట. సర్వాత్మన్యచ్యుతే సర్వే తీవ్రౌఘాం భక్తిముద్వహన్ దదర్శాత్మని భూతేషు తం ఏవావస్థితం విభుం. సో ధ్రువ మహారాజు అలాగని యజ్ఞాలు చేసుకుంటూ ఉన్నాడు, దాన ధర్మాలు చేసుకుంటున్నాడు కాబట్టి ఇంకా భక్తి వదిలేశాడా? భగవంతుడు భక్తి చేసుకోవడం లేదు, అవన్నీ కూడా చేసుకుంటున్నాడు. భగవంతుడికి భక్తి ఎల్లప్పుడూ ఆయన చేసుకుంటూనే ఇవన్నీ చూడండి. తీవ్రౌఘాం భక్తిం ఉద్వహన్. తో తీవ్రమైన భక్తిని, తీవ్రోగాం అంటే నిరంతరంగా ఆపకుండా భక్తిని కూడా ఆయన చేసుకుంటూనే దాంతోపాటు ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, దాన ధర్మాలు, యజ్ఞాలు అన్నీ కూడా చేస్తున్నాడు. సో ఈ విధంగా భగవంతుడికి ఆయన భక్తి కూడా చేసుకుంటున్నాడు. దాంతోపాటు ఆయన ఈ విధంగా భగవంతుడిని ప్రతి ఒక్క హృదయంలో పరమాత్మ రూపంలో కూడా దర్శించుకోగలుగుతున్నాడు. ఆయనకు తెలుసు భగవంతుడే అందరినీ సంరక్షించేది, అందుకే ఇక్కడ రాశారనమాట. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడు ఆయన. సర్వాత్మన్య అచ్యుతే సర్వే. అచ్యుత అంటే ఎప్పుడు భగవంతుడు పతనం అయిపోయి ఇంకా ప్రతి ఒక్కరిని సంరక్షించేది ఆయనే. ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకొనే ఈయన పరిపాలిస్తున్నాడు. అంటే నేను రక్షించట్లేదు, భగవంతుడే రక్షిస్తున్నాడు, కానీ నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను. భగవంతుడు అసలు చేసేదంతా భగవంతుడే అనే విషయాన్ని అర్థం చేసుకుని భగవంతుడికి ఆరాధన చేసుకుంటున్నాడు, ఇంకా ఆయన కర్తవ్య పాలన చేసుకుంటున్నాడు. సో ధ్రువ మహారాజు అందుకనే ఇక్కడ ఇన్ని రకాల సాక్రిఫైసెస్ చేస్తున్నా కానీ నిరంతరం భక్తి కూడా చేసుకుంటున్నాడు. అది గొప్పతనం, ధ్రువుడి యొక్క గొప్పతనం. తమేవం శీల సంపన్నం బ్రహ్మణ్యం ధీనవత్సలం గోప్తారం ధర్మసేతూనాం మేనిరే పితరం ప్రజా. ఎలా ప్రజల్ని పరిపాలించాలంటే ఒక పిత, మేనిరే పితరం ప్రజ. సో ధ్రువుడు ఎన్ని మంచి లక్షణాలు ఉంటాయి, శీల సంపన్నుడు, అన్ని మంచి గుణాలు, మంచి లక్షణాలు ఉన్నాయి. ఇంకా అతను భగవంతుడు భక్తుల పట్ల ఎంతో ఆదరపూర్వకంగా వ్యవహరించేవాడు. అంతేకాకుండా ఎవరైతే అమాయకులు, బీదవాళ్ళు, పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ పట్ల ఎంతో కరుణ, దయ చూపించేవాడు. ఇంకా ధర్మాన్ని రక్షించేవాడు, అధర్మం వ్యాపించకుండా ధర్మాన్ని రక్షించేవాడు సమాజంలో. ఇటువంటి అన్ని గొప్ప యోగ్యతలు, లక్షణాలు ఉన్నాయన్నమాట. సో ఈయనని ప్రజలందరూ కూడా ఒక తండ్రి అలా భావించారనమాట. ఈ యొక్క రాజుని అంటే ధ్రువుడిని మా తండ్రి లాంటి వాడు అని వాళ్ళకి భావన ప్రతి ఒక్క ప్రజలకి కలిగిందనమాట అక్కడ. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ విధంగా ఒక వ్యక్తి, ఒక రాజు లేకపోతే ఎవరైనా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పరిపాలిస్తున్నారో రాజ్యాన్ని కానీ దేశాన్ని కానీ, అప్పుడు ప్రజలు ఆనందంగా ఉంటారు. ఆ విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ. ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో
ఈ శ్లోకంలో వ్యక్తమవుతుందన్నమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితి అలా లేదనమాట. ఇప్పుడున్న పరిస్థితిలో రక్షణ ధర్మం అంటే గవర్నమెంట్లో నడిపించే వాళ్ళకే ధర్మం అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి రక్షణ కలిగించలేరు. ఎన్నో రకాల అత్యాచారాలు, అగత్యాలు, అన్ని రకాల దోపిడీలు అన్నీ నడుస్తూనే ఉన్నాయి మార్కెట్లో. వాళ్ళే అందులో చాలామంది మినిస్టర్లే అందులో ఉంటారు. తర్వాత న్యూస్ పేపర్లో వస్తుంటాయి ఈ స్కామ్లు ఆ స్కామ్లు అన్నీ వాళ్ళే భాగస్వామ్యం ఉందని. సో ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇటువంటి పరిస్థితి వచ్చేసిందంటే చాలామందికి రక్షణ, సామాన్య అవసరాలు కూడా ఇప్పుడున్న సర్కారు కానీ గవర్నమెంట్ ప్రభుత్వం అందించలేకపోతుంది ప్రజలకి. సో ఇది ఇప్పుడున్న పరిస్థితి అన్నమాట. కానీ ధ్రువుడి నుంచి మనం నేర్చుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇంకా విషయాలు ఏం చెప్తానంటే, ధ్రువుడు భగవంతుడి యొక్క భక్తులకి ఇక్కడ రాశారు బ్రాహ్మణ్యం దీనవత్సలం. సో బ్రాహ్మణుల పట్ల ఆయన ఎంతో మంచి ఆదరపూర్వకమైన వ్యవహరణ ఆయనకు బ్రాహ్మణుల పట్ల ఉండేదన్నమాట. ఆదరించేవారు ఇంకా బ్రాహ్మణుల్ని. సో ఈ విధంగా ఎందుకు అంటే ఈ బ్రాహ్మణులు ఎవరంటే వీళ్ళు భక్తులు బ్రాహ్మణులు వీళ్ళు ఎవరంటే వీరు కృష్ణ భావనామృతాన్ని సామాన్య ప్రజల్లో మొత్తం ప్రచారం చేస్తున్నారు. అందుకే వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు అనే విషయాన్ని గుర్తించి వాళ్ళని ఆదరించేవారు గురువుడు అని ఇక్కడ చెప్తారనమాట. అందుకనే ఒక ప్రభుత్వం ఎప్పుడైతే సర్కారు ఉంటుందో ప్రభుత్వం వాళ్ళు ఇలా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో కృష్ణ చైతన్యాన్ని గుర్తించి వాళ్ళని సన్మానించాలి, వాళ్ళతో ఆదరపూర్వకంగా వ్యవహరించాలి, ఇంకా వారికి అన్ని రకాల సదుపాయాలు ప్రసాదించాలి. ఇది గవర్నమెంట్ యొక్క కర్తవ్యం. చూడండి, మనకు భాగవతంలో ప్రతి ఒక్కటి ఇచ్చారు. ఎవరు ఏం చేయాలి, రాజు ఎలా వ్యవహరించాలి, లేకపోతే ప్రజలు ఎలా వ్యవహరించాలి, లేకపోతే భక్తుడు ఎలా వ్యవహరించాలి, ప్రతి ఒక్కటి కూడా ఇచ్చారు భాగవతంలో. అందుకే భాగవతం చదువుకుంటే అసలైన జ్ఞానం మీకు వస్తుందన్నమాట. అన్ని విషయాలు లోకంలో జీవించడానికి అంత జ్ఞానం మాకు భాగవతం నుంచి నేర్చేసుకోవచ్చు. వేరే పుస్తకాలు అవసరం లేదు మనకి ఇంకా. సో కానీ దురదృష్టకరమైన పరిస్థితి ఇప్పుడు ఏంటంటే, ఈ విధంగా ఎవరైతే భగవంతుడి ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేదు పెద్దగా, వాళ్ళకి ఎటువంటి సహాయం పెద్దగా చేయట్లేదు. కొన్ని సమయాల్లో గవర్నమెంటే సహాయం అడుక్కుంటుంది. మీరు కూడా ఏదైనా మాకు సహాయం చేయండి, మేము మాకు చాలా కష్టంగా ఉంది, కొన్ని విషయాల్లో మాకు సహాయం చేయండి అని అడుగుతుంటారు. సో అందుకనే ఇటువంటి సపోర్టు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు పెద్దగా. సో చాలామంది ఇక్కడ ఏంటంటే ఇలాంటి మంచి లక్షణాలు ఇక్కడ ఉన్నాయి కదా, శీల సంపన్నుడైన ధ్రువుడు లాంటి శీల సంపన్నం లేరన్నమాట ఇప్పుడున్న మినిస్టర్లు కానీ ఎవరైతే పరిపాలిస్తున్నారో నాయకులు కానీ. సో వీళ్ళు ఏంటంటే మామూలుగా వాళ్ళ కుర్చీల మీద కూర్చొని ప్రతి ఒక్కటి ఏం అడిగినా, ఎవరైనా భక్తులు మనం వెళ్ళి ఏదైనా అడిగినా సిఫార్సు పెట్టుకున్నా, మాకు ఇది కావాలి లేకపోతే ఈ పర్మిషన్ ఇవ్వండి, నో ఇది కుదరదు అది కుదరదు అని చెప్పేస్తారనమాట. ప్రభుపాల్ వారు అంటారు, యాజ్ ఇఫ్ దే వేర్ పేడ్ టు సే నో టు సిటిజన్స్. అంటే ప్రజలు ఏం కోరుకున్నా, మాకు ఇది కావాలని కోరుకుంటే ఎవరైనా నో అని చెప్పడానికి కూడా వాళ్ళకి, అది చెప్పడానికి వాళ్ళకి మంత్లీ శాలరీ ఇస్తున్నట్టు, మంత్లీ వేతనాలు ఇస్తున్నట్టు నెలకి వాళ్ళు అలా వ్యవహరిస్తున్నారు అని. సో ఇక్కడ ఇంకా దీనవత్సలుడు ధ్రువుడు అంటే ఎవరైతే అమాయకులు ఉంటారో వారి పట్ల ఎంతో కరుణ చూపిస్తాడు. కానీ ఇలాంటి కరుణ అనేది ఇవాళ రేపు ఉన్న గవర్నమెంట్ సర్కార్కి లేనే లేదు. దానికి ఒక మినిస్ట్రీ కూడా ఉంటుంది. ఇంకా దేనికి, కరుణ చూపించడానికి కాదు, క్రూరత్వం ప్రదర్శించడానికి. వారి పని ఏంటంటే పెద్ద పెద్ద కషాయఖానాలని ఓపెన్ చేయడం, రోజుకి లక్షల పశువుల్ని, అమాయకమైన మూగజీవుల్ని ఎవరిపైతే కరుణ చూపించాలో వారిని చంపేయడం. దానికి మినిస్ట్రీ ఉంటుంది, దానికి ఇంకా ఈ విధంగా దాన్ని ప్రోత్సాహం కూడా ఇస్తారనమాట. ఇదంతా సర్కారు వారి యొక్క ప్రేరణ మార్గదర్శనంతో ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. సో రోజుకి మీరు చూస్తే కషాయఖానాలు పెరిగిపోతూ ఉన్నాయి ప్రతి చోట. పశువుల్ని ఇంకా చంపుతున్నారు వివిధ రకాలుగా. సో అలాంటప్పుడు మరి ఇలాంటి కరుణ అనేది వాళ్ళు చూపించలేరు. వాళ్ళకి కరుణ అనేది నశించిపోతుంది ఇలాంటి వాళ్ళు. అందుకనే ఈ సత్యయుగంలో ఇప్పుడు ధ్రువ మహారాజు పరిపాలించారు, మనం చూస్తాము. ఎందుకంటే 36,000 సంవత్సరాలు ఆయన పరిపాలించారు అంటే అది ఇప్పుడు సంభవం కాదు, అది సత్యయుగంలోనే సంభవం. స్వయంభూ మను యొక్క మనవడు కదా, ఆ టైంలో ఉన్నాడు ఆయన.
సో అప్పుడు అది ఆయన చేయగలిగాడు, ఆయన చేశాడు, ఆ విధంగా అప్పుడు పరిపాలన జరిగింది. కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో కలియుగంలో ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు, ఏ గవర్నమెంట్ అధికారులకి ఇలాంటి ధ్రువుడికి ఉన్నటువంటి లక్షణాలు అసలు ఒక్కటి కూడా సరిగ్గా లేదు, ఒకరికి కూడా. దాని కారణంగానే ఇక్కడ ఇలాంటి మంచి లక్షణాలు లేవు గనక ఇవన్నీ చూసి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడున్న ప్రజలకి సమాజంలో ఒకే ఒక్క మార్గం ఏంటంటే ఈ కృష్ణ భావనామృతాన్ని మనము స్వీకరించి తద్వారా మనము మన ధర్మాన్ని, మన ప్రాణాలని, మన సంపత్తిని అన్నీ కూడా మనము కాపాడుకోవచ్చు. అంతే, ఒకటే మార్గం, సొల్యూషన్, ఉపశమనం. కానీ సొల్యూషన్ అంటే ఏ సమస్యలు ఉన్నాయో మొత్తం సమాజానికి పరిష్కార మార్గం ఒకటే, అదేంటంటే కృష్ణ భావనామృతాన్ని స్వీకరించడం. అదే ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు తెలియజేస్తున్నారు అన్నమాట. ఇది చాలామంది అనుకుంటారు ఈ కృష్ణ థియోరిటికల్ అనుకుంటారు, కాదు, ఇది ప్రాక్టికల్, మొత్తం సమాజాన్ని మార్చేయచ్చు ఒకవేళ ప్రభుపాల్ వారు చెప్పింది పాటిస్తే. సో ఎవరు పాటించాలి? మీరే పాటించాలి మరి. సో అలా ప్రతి ఒక్కరు పాటిస్తే సరిపోతుంది. చాలా సింపుల్ చెప్పారు ప్రభుపాల్ వారు. జస్ట్ మీరింట్లో కీర్తన చేసుకొని నలుగురిని పిలిచి వాళ్ళకి కొంచెం ప్రసాదం పెడితే సరిపోతుంది. దీనికి కొంచెం నిస్వార్థం కావాలన్నమాట. కొంచెం మనం స్వార్థాన్ని, నాకేం లాభం వస్తుంది, నాకేం బెనిఫిట్ వస్తుంది అనేది చూసుకోకుండా మనము ఇది ఇతరులకు మనం కొంచెం బెనిఫిట్ చేయడం కోసం చేస్తున్నాం అనే విషయాన్ని గ్రహించి మనం చేయాలన్నమాట. సో అందుకని కొంచెం అది ఈ యొక్క మనకి సరైన చేతన కావాలి దీనికి. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, 37 వర్ష సహస్రం శశాస క్షితిమండలం భోగై పుణ్యక్షయం కుర్వన్ అభోగైర్ అశుభక్షయం. ధ్రువ మహారాజు ఈ విధంగా 36,000 సంవత్సరాలు ఈ యొక్క భూమాతని లేకపోతే భూమండలాన్ని, భూమిని పరిపాలించారు, పృథ్వీని. ఈ విధంగా ఆయన భోగై పుణ్యక్షయం కుర్వన్, భోగిస్తూ పుణ్యాలంతా క్షయించేశాడు, అంటే పుణ్యం అంతా తగ్గిపోయింది. అలా ఇంకా అభోగైర్ అశుభక్షయం, ఆ విధంగా ఎన్నో రకాల తపస్సులు చేసి కూడా ఆయన రకరకాల ఏవైతే అశుభ అంటే వేరే రకాల పాప ఫలితాలు ఏవైనా వాటిని కూడా భోగించారు, అంటే వాటిని కూడా అతను ఈ విధంగా తపస్సులు చేసి వాటిని కూడా పూర్తి చేసుకున్నారు, అధిగమించేశారని. సో దీని ద్వారా అర్థమైపోతుంది మనం ఇది సత్యయుగంలో ఉన్నామని. ఎందుకంటే సత్యయుగంలో ఒక వ్యక్తి యొక్క వయస్సు 1,00,000 సంవత్సరాలు ఉండేది. సో 36,000 సంవత్సరాలు పరిపాలించారంటే అది సత్యయుగమే. ప్రభుపాల్ వారు క్లియర్గా రాశారు ఇక్కడ, మళ్ళీ ముందు కూడా మెన్షన్ చేశారు. తర్వాత త్రేతాయుగంలో జనాలు, ప్రజలు 10,000 సంవత్సరాలు మనుషులు జీవించేవారు. తర్వాత ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు జీవించేవారు సుమారుగా. ఇప్పుడు కలియుగంలో సుమారుగా 100 సంవత్సరాలు ఆయువు. ఇప్పుడు ఇంకా తగ్గిపోతూ వస్తుంది. కలియుగం అంతం వచ్చే వరకు ఆ ఆయువు 100 నుంచి 35, 36 వరకు వచ్చేస్తుందంట. మనకు రాశారు భాగవతంలోనే 12వ స్కందంలో. సో ఇక్కడ మనకి రాశారు, అదేంటి ధ్రువుడు భోగించాడు బాగా అని రాశారు ఏంటి అంటే, ఇప్పుడు రాజుగా ఎలా నివసించాలో ధ్రువుడు అలాగే నివసించాడు. సో అంటే ఇప్పుడు ఇక్కడ మనకి రాస్తారు చూడండి, పాయింట్ మంచి రాస్తారు. డివోటీ హౌఎవర్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంజాయ్మెంట్ ఆర్ ఎఫెక్టెడ్ బై డిస్ట్రెస్, అంటే రకరకాల దుఃఖాలు వచ్చిన, సుఖాలు వచ్చిన దాని ద్వారా ఒక భక్తుడికి ఏమాత్రం ప్రభావం ఉండదు దానిపై, అవి భక్తుని ఏమాత్రం ప్రభావితం చేయలేదు ఏ విధంగా కూడా. ఒకవేళ ఇప్పుడు ఎలా భావించి నివసిస్తాడంటే భక్తుడు, అన్ని రకాల సుఖాలు సువిధలు వచ్చినప్పుడు భౌతికంగా, అప్పుడు ఆయన అనుకుంటాడు, నా పుణ్యకర్మ ఫలితంగా ఈరోజు నేను ఎన్నో అనుభవించడానికి నాకు అన్నో వస్తున్నాయి, అంటే నా కర్మ పుణ్య ఫలం అంతా కూడా ఇప్పుడు క్షీణించిపోతుంది అనే విషయాన్ని అర్థం చేసుకుంటాయి. ఈ యొక్క కార్యాలు కానీ, ఈ యొక్క సువిధలు ఏవైతే జరుగుతున్నాయో, సుఖాలు వస్తున్నాయో ఇవన్నీ నాకు పుణ్య కర్మ ఫలితాలన్నీ కూడా ఇప్పుడు తగ్గిపోతూ వస్తున్నాయి. అలాగే ఎప్పుడైనా కొన్ని దుఃఖాలు వస్తే జీవితంలో భక్తుడు ఎలా ఆలోచిస్తాడంటే, నా పాపకర్మ ఫలితాలు కూడా తగ్గిపోతున్నాయి దుఃఖాల ద్వారా అనేసి సహిస్తాడు. దాన్ని ఒక తపస్సుగా స్వీకరిస్తాడు, సహించి. సో ఇదన్నమాట. అందుకనే ఎటువంటి సుఖ దుఃఖాలు కూడా భక్తుడి యొక్క భక్తి మార్గాన్ని అడ్డుకోలేవు. అందుకే భక్తి అహైతుకి అప్రతిహత.
అది శుద్ధ భక్తి యొక్క లక్షణం. శుద్ధ భక్తుడు శుద్ధ భక్తి చేసుకునే లక్షణం. ఒకవేళ మీకు ఇలాంటి సుఖ దుఃఖాల ద్వారా మీ భక్తి ఆగిపోతుందంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇంకా మీరు శుద్ధ భక్తి కాదని. శుద్ధ భక్తి అయితే ఆగదనమాట. ఇవన్నీ ప్రభావితం చేయలేదు. సో మన భక్తులు మరి మనం ఎటువంటి తపస్సులు చేస్తామంటే ఏకాదశి పాటిస్తాము, ఇంకా మిగతా రోజుల్లో కూడా పర్వదినాల్లో కూడా ఉపవాసం ఉంటాము, ఏకాదశి ఇంకా మిగతా రోజుల్లో. అంతేకాకుండా 4 నియమాలు పాటిస్తాం, 16 మాల జపం చేస్తాం. ఇదంతా మనం చేసేదన్నమాట. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే తద్వారా మనం కూడా శుద్ధమైపోయి భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి. ఓకే. ఏవం బహుత్సవం కాలం మహాత్మా విచలేంద్రియ త్రివర్గౌ పైకం నీత్వా పుత్రాయ దాండ్రిపాసనం. ఆ విధంగా ధ్రువ మహారాజు ఇలా ఎన్నో సంవత్సరాలు అన్ని రకాల భౌతిక కార్యాలు చేసుకుంటూనే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాడు ఒక రాజుగా ఏం కార్యాలు చేయాలో అన్నీ చేసుకుంటూనే, అంటే ధర్మ అర్థ కామ అన్నీ చేసుకుంటూ దాని తర్వాత ఇప్పుడు సమయం వచ్చేది చూసి తన పుత్రుడు యోగ్యత చూసి ఇప్పుడు ఆయనకి ఈ రాజ్య పరిపాలన యొక్క బాధ్యతను అప్పగించేస్తాడు. సో ధ్రువ మహారాజు ఇక్కడ ఏంటంటే అదేంటి ఇక్కడ అన్ని ఆయన ఎందుకు ధర్మ అర్థ కామ దీని గురించి వీటిని అనుసరించి ఎందుకు జీవిస్తున్నాడు, ఈయన శుద్ధ భక్తుడు కదా అంటే ముందే కదా మనం చర్చించుకున్నాము. ఒక రాజుగా ఎలా జీవించాలో ఎలా నివసించాలో అలా నివసించాడనమాట. సో ఇక్కడ ప్రభుపాదులు అదే రాశారు. సిన్స్ ధ్రువ మహారాజ్ యాజ్ ఎ కింగ్ హ్యాడ్ టు కీప్ అప్ హిస్ స్టేటస్ క్యో. ఒక రాజుగా ఎలా ఉండాలో ఎలా నివసించాలో అలాగే నివసిస్తారు. ఆర్ ఇట్ వుడ్ హ్యావ్ నాట్ బీన్ పాసిబుల్ టు రూల్ ఓవర్ ద పీపుల్ ఇన్ జనరల్, హీ డిడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఒక సామాన్య ప్రజలు పరిపాలించాలంటే ఒక రకమైన స్థాయిలో రాజుకు నివసించవలసి వస్తుంది. ఆ విధంగా ఆయన నివసించాడు, ఆ విధంగా కర్తవ్యాలు చేయాల్సి వస్తుంది, చేశాడు. తద్వారా ఆయన ప్రజల్ని పరిపాలించగలిగాడు. సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. దీంట్లో చాలా పెద్ద సైన్స్ ఉంది, ఎప్పుడైనా సపరేట్గా చర్చించుకుంటాను, ఈరోజు కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మహాత్మా అవిచలేంద్రియ అంటే అవిచలేంద్రియ అంటే ఏంటంటే ఇలా ఎన్నో రోజులు భోగించినా కానీ, ఎన్నో రోజులు పరిపాలించినా కానీ, ఇప్పుడు మామూలుగా 36,000 సంవత్సరాలు తర్వాత అంటే ముసలావిడ అయిపోయాడేమో అనుకోవచ్చేమో కదా మీరు. కాదు, ఆయన ఏం ముసలావిడ అవ్వలేదు. ముసలి వాళ్ళు అయిపోతే ఏంటంటే వాళ్ళ ఇంద్రియాలు యొక్క శక్తి క్షీణించిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమాత్రం ఆ ఇంద్రియాలు విచలితం అవ్వలేదు, డిస్టర్బ్ కూడా అవ్వలేదు, క్షీణించి కూడా పోలేదు వాటి శక్తి. ఈ రెండు ఇక్కడ అదే రాస్తున్నారన్నమాట. ఆయన ఏ సుఖ దుఃఖాల ద్వారా ఆయన ఇంద్రియాలు ఎక్కడా విచలించలేదు, అంతేకాకుండా క్షీణించి కూడా పోలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. సో అది ఇక్కడ ప్రత్యేకం అనమాట. అది ముందే భగవంతుడు ధ్రువుడికి వరం ఇచ్చాడు, మీకు గుర్తుందనుకుంటాను. ధ్రువుడికి వరం ఇచ్చినప్పుడు భగవంతుడు ఈ విషయం చెప్తాడు. 36,000 సంవత్సరాలు నువ్వు ఎన్ని రోజులు జీవిస్తావో ఇక్కడ, నువ్వు ఎప్పుడు నీ ఇంద్రియాలు క్షీణించవు, యవ్వనంగానే ఉంటాయని. యవ్వన అవస్థలో ఎలా ఇంద్రియాలు ప్రబలంగా ఉంటాయో, శక్తివంతంగా ఉంటాయో అలాగే ఉంటాయి ఎల్లప్పుడూ అని. కానీ ఆయన సంపూర్ణంగా మళ్ళీ ఇంద్రియాలపై నిగ్రహణ కూడా ఉంటుంది. అందుకే ఆయన ఎప్పుడు విచలితం కూడా అవ్వడు. సో ఇది గొప్పతనం అన్నమాట ధ్రువుడిది. సో ఈ విధంగా ఇంత శక్తి ప్రబలత ఉన్న సంపూర్ణమైన అయినా కానీ ఎప్పుడు ఆయన ఇంద్రియ తృప్తికి బానిస అయిపోలేదన్నమాట. అదే గొప్పతనం ధ్రువుడిది. సో ఈ విధంగా బయటికి కనిపిస్తుంది, బయట వాళ్ళు చూస్తే అరే ధ్రువుడు కూడా వేరే మహారాజు జీవించినట్టుగానే భోగ విలాసాలతో జీవిస్తున్నాడు, అన్ని కార్యాలు చేస్తున్నాడు అనిపించవచ్చు. కానీ అది కాదనమాట. అదే పాయింట్ ఇక్కడ. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ప్రభుపాల్ వారు, రఘునాథ్ దాస్ గోస్వామిది. రఘునాథ్ దాస్ గోస్వామి కూడా ఆయన పెద్ద జమీందారుల యొక్క కొడుకు. ఇంకా కొన్ని భౌతిక కార్యాలు చేయవలసి వచ్చేది. తో ఆయనకు చైతన్య మహాప్రభు ఆదేశం ఇచ్చారు, లోపల భగవంతుడికి భక్తి చేసుకోగానే బయట వాళ్ళకి మాత్రం నువ్వు ఆ కార్యాలు ఏవి చేయాలో చేసేది, ఏవి అవసరమో అది చేయి, ఎలా బయట వాళ్ళతో ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేయి, కానీ నువ్వు లోపల మాత్రం సంపూర్ణంగా భక్తి చేసుకో. సమయం వచ్చినప్పుడు నువ్వు సంపూర్ణంగా నా దగ్గరికి వచ్చి నువ్వు శరణాగతుడు అయిపోవచ్చు అని చెప్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 2 శ్లోకాలు చూసుకొని ముగిద్దామంట. 15వ నంబర్ శ్లోకం. మన్యమాన ఇదం విశ్వం మాయా రచితమాత్మని అవిద్యా రచిత స్వప్న గంధర్వ నగరోపమం
సో ధ్రువ మహారాజు దీని తర్వాత ఆయనకు అర్థమైపోయింది అన్నమాట, ఎంత భౌతిక ప్రపంచం అంతా ఒక మాయ మోహితం చేస్తుంది. ఎలాగైతే ఒక స్వప్నంలో రకరకాలు మనము చూస్తాము, ఊహించుకుంటాము, స్వప్నంలో ఏవేవో చూస్తాం, కానీ అవన్నీ కూడా పొద్దున్న నిద్రేసినప్పుడు అంతా మాయమైపోతాయి. సో అలాగే ఇదంతా భౌతిక సృష్టి కూడా ఒక మాయ సృష్టి. సో ఇదంతా కూడా భగవంతుడి యొక్క బహిరంగ శక్తి యొక్క సృష్టి అనేసి ధ్రువుడు అర్థం చేసుకొని, సో ఇక్కడ మనకి దీనికి ఏం చేస్తారో నెక్స్ట్ చూద్దామంట. సో దీనికి ప్రభుపాల ద్వారా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఒక్కొక్కసారి మీరు అడవుల్లోకి వెళ్తే లోపలికి వెళ్ళినప్పుడు ఒకసారి మీకు అక్కడ పెద్ద పెద్ద బంగ్లా, పెద్ద పెద్ద రాజ్మహల్ లాగా ఉన్నట్టు, పెద్ద నగరాలు ఉన్నట్టు దూరం నుంచి కనిపించవచ్చు, కానీ దగ్గర వెళ్ళి చూస్తే అక్కడ ఉండవు అనమాట. అది దీన్ని గంధర్వ నగర అంటారు. సో అలాగే మనం ఎన్నో ఊహించుకోవచ్చు, ఎన్నో చూడవచ్చు మన నిద్రలో కానీ మన స్వప్నంలో కానీ అవన్నీ కూడా అసలు నిజం కాదు అని. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. సో మరి ఏం చేశారు, మరి ఈ విషయాన్ని సంపూర్ణంగా ముందు నుంచే గ్రహించారు, కానీ ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ వ్యక్తం చేస్తున్నారనమాట. అంటే ఎలాగైతే ఒక రాజు తర్వాత పరిపాలన కాలం తర్వాత ఎలా అన్ని త్యాగం చేసేసి వైరాగ్యం తీసుకుంటారు, లేకపోతే వనప్రస్థకి వెళ్తారో, ఇప్పుడు మరి ధ్రువుడు ఏం చేస్తాడో చూద్దామంట. ఆత్మస్త్రియపత్య సుహృదో బలం వృద్ధకోశం అంతఃపురం పరివిహార భువశ్చరమ్యా భూమండలం జలది మేఖలమ కలవ్య కాలోపసృష్టమితి స ప్రవయౌ విశాలాం. సో ధ్రువ మహారాజు ఇంకా ఫైనల్గా రాజ్యాన్ని త్యాగం చేసేసారు, అంటే రాజ్యాన్ని వదిలేసి ఆయన రాజ్యం అంటే ఏది చిన్న రాజ్యం కాదు, మొత్తంగా చెప్పాలంటే పృథివీ అంతా ఆయన రాజ్యమే. అన్ని సముద్రాలు చుట్టుముట్టిన ఈ మొత్తం పృథివీ అంతా కూడా ఆయన రాజ్యమే. సో ఆయన ఇప్పుడు తన యొక్క శరీరాన్ని కూడా, తన భార్యలని, తన పిల్లలని, తన మిత్రువుల్ని, తన మొత్తం సైన్యం కానీ, ఇంకా ఎంత సంపద ఉందో, ఇంకా పెద్ద రాజ్మహలు, ఇంకా ఎన్నో రకరకాల వనాలు, ఇంకా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మాయ యొక్క సృష్టి అనే విషయాన్నిగా భావించి ఈ విధంగా ఆయన అక్కడి నుంచి ఇవన్నీ త్యాగం చేసి హిమాలయాల్లో బద్రికాశ్రమానికి వెళ్ళిపోయాడంట. సో ఈ ధ్రువుడి యొక్క ఈ కార్యాల ద్వారా మనకు ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఒకవేళ ఒక వ్యక్తి కృష్ణ భావనామృతుడు అయిపోతే, కృష్ణ భక్తుడు అయిపోతే, అప్పుడు అతనికి మొత్తం ధ్రువ చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఫస్ట్ నుంచి మనం ధ్రువ చరిత్ర చూస్తే, ఒకవేళ మనము ఎటువంటి ఉద్దేశంతో అయినా భక్తి మార్గంలోకి ప్రవేశించినా కానీ, ఒకవేళ మనం శుద్ధతతో నిజాయితీతో భక్తిని మన యొక్క గురువుల చెప్పినట్టుగా మనం పాటిస్తే, అప్పుడు మనం తప్పకుండా భగవంతుడిని చేరుకుంటాము, మొత్తం ఆ ఉన్నత స్థాయికి భక్తిలో చేరుకుంటాం. ఒకవేళ మనకు ముందు మనము ఎన్నో రకాల భౌతిక కోరికలున్నా, ఎటువంటి లోపాలున్నా కానీ, మనము భక్తి మార్గంలో ఒకవేళ మనం సరిగ్గా భక్తి చేసుకుంటే ఆ భగవద్ధామం చేరుకోగలము, ఉన్నత స్థాయికి చేరుకోగలం అనే విషయానికి ఉదాహరణ ధ్రువ మహారాజ్ చరిత్ర అనమాట. సో ధ్రువ మహారాజ్ యొక్క చరిత్ర అందుకే చాలా ప్రేరణాదాయకమైన చరిత్ర ఒక సాధక భక్తుడికి. ఎందుకంటే ధ్రువ మహారాజ్ కూడా ఒక భౌతిక కోరికతో ఆయన భగవంతుడిని ఆరాధించుకోవడానికి వెళ్ళాడు, కానీ శుద్ధ భక్తుడు అయిపోయాడు. ఎందుకు అంటే ఆయన గురువు యొక్క ఆదేశాల్ని బాగా శ్రద్ధతో పాటించాడు, ఎలా చెప్పారో అలా చేశాడు నిజాయితీతో. సో అందుకే మనము దాని యొక్క ఫలితం చూడగలిగామన్నమాట. సో మనలో లోపాలు ఉన్నాయి, నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి, అది సమస్య కాదనమాట. ప్రతి ఒక్కరికి భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కోరికలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి అనర్థాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనము భక్తిలో ఎంత శుద్ధతతో, ఎంత నిజాయితీతో మనము భక్తి చేసుకుంటున్నాము దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట అన్నీ. సో అది మనము ధ్రువుడి నుంచి నేర్చుకోవచ్చు. సో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి ధ్రువుడి నుంచి నేర్చుకోవడానికి. ఇంకా దీని తర్వాత మరి అసలు ఏం జరిగింది బద్రికాశ్రమం నుంచి భగవద్ధామానికి ఎలా వెళ్ళారు అనే విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామంటే. అప్పటి వరకు సెలవు. అందరికీ ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.